చెప్పదలుచుకున్నారు ఈ వాగ్వాదం మీద మీ స్పందన ఏంటి? ఇది కావాలని తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళందరూ కూడా స్వతంత్రంగా బతుకుతున్నారు. అనేక రాష్ట్రాల నుంచి మరి తెలంగాణ రాష్ట్రంకి వచ్చి బతుకుతున్నారు. ఈరోజు ఆంధ్ర నుంచి వచ్చిందని మాట్లాడుతున్నారు. నిజంగా ఆంధ్ర నుంచి వచ్చిందంటే ఆంధ్ర వాళ్ళు ఓట్లు వేయడం లేదా? ఇటువంటి మత కలహాలు అలాగే మరి ప్రాంతీయ విమానాలు మళ్ళీ తెస్తున్నారంటే ఇది కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వం భూస్థాపితం అయింది కాబట్టి కావాలని మళ్ళీ ఏదో చేయాలని చెప్పితే ఇవాళ అరకపూడి గాంధీ కాదు ఇట్లా చాలా మందిని టార్గెట్ చేసుకుంటూ కౌశిక్ రెడ్డి అనే ఒక పామును వదిలేరు. ఆ పాము ఎటు తిరుగుతుందో దానికి అర్థం కావట్లేదు. ఇది తీవ్రంగా ఖండించాల్సిన విషయం. కౌశిక్ రెడ్డిని నిజంగా బీఆర్ఎస్ ప్రభుత్వంకి దీనికి సంబంధం లేకపోతే బీఆర్ఎస్ ప్రభుత్వం సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఆర్కేపూడి గాంధీ ఇంటి మీదకి ఏదైతే వస్తాను చేసినటువంటి ఛాలెంజ్ నేపథ్యంలో ఈ రోజు మరి ఎంతవరకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాడు? ఆల్రెడీ బయలుదేరింది అన్నట్టుగా కూడా కొన్ని సమాచారం అయితే వినిపిస్తున్నాయి కొందరి ద్వారా. మరి మీరేం చెప్తారు? ఈ రోజు చూసినట్లయితే పాడి కౌశిక్ రెడ్డి గత చరిత్ర తెలుసు. హలో ఇవాళ పాడి కౌశిక్ రెడ్డి గెలుపు అనేది జనం అందరూ చూశారు. వాళ్ళ చచ్చిపోతా నా కుటుంబాన్ని చంపుకుంటా మీకు దండం పెడతా మీ కాళ్ళు మొక్కుతా మీ కడుపులో పెట్టుకొని అన్నారు. హుజూరాబాద్కి గెలిచిన తర్వాత ఏం చేసిండో ఒకసారి పాడి కౌశిక్ రెడ్డి చెప్పాలి. ఈరోజు అరకపూడి గాంధీని విమర్శించే స్థాయి పాడి కౌశిక్ రెడ్డికి లేదు. ఎందుకంటే పాడి కౌశిక్ రెడ్డి అనేవాడు 36 ఏళ్ళు పరుచోడిని నా దమ్మెందో చూపిస్తా అంటుండు. నీ దమ్ము ఎలక్షన్లో చూపించలేకపోయినావు. మా ఇళ్ళ కాడికి వచ్చి నువ్వేం చూపిస్తావు కానీ ఫస్ట్ నీ ఇంటికాడ చూపించుకో, ఆ తర్వాత కదా మా ఇంటికి రావాల్సింది. నీ ఇంటికి ఎంత దూరం ఉంటుందో మా ఇంటికి ఎంత దూరం ఉంటుంది. నువ్వు మా కాడికి వచ్చేదో పగాలు బాలు పడుగుతా నేను మీడియా ముందు హైలైట్ కావాలి, నేను హీరోని కావాలి. నీకు అసెంబ్లీలోనే చక్కగా మాట్లాడటం రాదు, అధ్యక్ష అంటూ రాదు. నువ్వు ఎమ్మెల్యే మా కర్మ ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో హుజూరాబాద్లో మరి వాళ్ళ ఉన్నటువంటి ముదిరాజు సంఘం ఎక్కువ ఉన్నటువంటి బండి సంజయ్ మీద నేను గెలుపుండే అంటున్నావు. నిజంగానే ఇది గెలుపు కాదు. బండి సంజయ్ ఎక్కడా కూడా నేను చచ్చిపోతా అని ఎక్కడ కూడా మరి మీటింగ్లు పెట్టాల. నువ్వు పెట్టిన మీటింగ్ ప్రతి ఒక్కరు చూసినట్టే నీ కూతురుతో నీ వైపుతో ఆఖరికి నువ్వు కాళ్ళు మొక్కుతా నన్ను ఒక్కసారి గెలిపించాలని మొక్కిను. ఈ దుస్థితి వచ్చిందంటే నిన్ను హుజూరాబాద్ ప్రజలు నమ్మట్లేదని నీకు తెలుసు. చచ్చిపోతా అంటే మనం పగోడికైనా అన్నం పెడతాం. అటువంటి రాష్ట్రంలో నువ్వు ఈరోజు రారా చూసుకుందాం అంటున్నావు. రా చూసుకుందాం, ఇక్కడ రెడీగానే ఉన్నాం. లేదు నువ్వు చెప్పురా అంటే చెప్పు ప్లేస్కి మేము కూడా వస్తానికి సిద్ధంగా ఉన్నాం. సార్ ఇందాక ఏదైతే మహిళలతో సగా పోలీసులు వాళ్ళందరినీ కూడా వ్యాన్లో ఎక్కించుకోవడం మనం చూసాం. దీని మీద ఏం చెప్పదలుచుకున్నారు? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చాలా సస్యశ్యామలంగా కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఏదైతే గ్యారంటీలు ఇచ్చిందో అవన్నీ నిర్వర్తించుకుంటూ ముందుకెళ్తుంది. ఈరోజు వీళ్ళని ఎట్లా అయినా మనం పడేయాలి, వీళ్ళ మీద ఎట్లయినా బొరుసు చల్లాలని కొంతమంది నీచ రాజకీయ నాయకులు ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మీరు తెలంగాణ రాష్ట్ర ప్రజలు మీకు బుద్ధి చెప్పారు. మీరు నిజంగా ప్రజల పక్షాన నుండి పోరాటం అయితే ఆంధ్ర తెలంగాణ అని మళ్ళీ మీకు 10 ఏళ్ల తర్వాత ఆంధ్ర తెలంగాణ గుర్తొచ్చిందా? మరి గత ప్రభుత్వం గెలిచినప్పుడు ఆంధ్ర తెలంగాణ లేదా? తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కొన్ని వందల మందికి ఉద్యోగాలు ఇస్తాం, కొన్ని లక్షల మందికి ఇల్లులు కట్టేస్తాం, కొన్ని లక్షల మందికి కొన్ని ఎకరాలు పంచుతాం, అందరికీ అవి పంచుతూ ఉన్నారు. ఎక్కడన్నా పంచినే ఉన్నాయా? ఎక్కడన్నా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి ఎంతో మంది ప్రాణత్యాగాలు చేసుకున్నారు. ఏ ఒక్కరికైనా ప్రాణత్యాగం చేసుకున్న ఇంటికి ఏమైనా మేలు జరిగిందా? ఈరోజు మరి ప్రాణత్యాగాలు ఎంతో మంది చేసుకుంటే వాళ్ళ ప్రాణాల మీద మీరు నడుచుకుంటూ మరి మెట్లు కట్టుకుంటూ వెళ్ళి గోడల మీద కూర్చున్నారు. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో చనిపోయిన కార్యకర్తలను ఏమన్నా మీరు ఒక్కసారి వెళ్ళి కలిసిన పరిస్థితి ఉందా? ఇటువంటి దరిద్రమైన రాజకీయం కేసీఆర్, కేటీఆర్ అలాగే హరీష్ రావు చేస్తున్నారు. దానికి ఒక బలిపశువు ఈ కౌశిక్ రెడ్డి అనేవాడు ఒకడు, అతను వాడుతున్నారు. చూడు కౌశిక్ రెడ్డి, నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఎక్కడికి రమ్మన్నా కూడా ఎప్పుడైనా మేము రావడానికి సిద్ధం ఉన్నాం. అర్ధరాత్రి ఫోన్ చేసినా కూడా మా గాంధీ అన్న అనేది బరాబర్ బయటకు వస్తారు. నీకు దమ్ము ఉంటేరా, నిన్న మేము మీ ఇంటికి వచ్చినాం, ఈరోజు నువ్వు మా ఇంటికి రావడానికి 10 మందిని ఎంటేసుకొని రాపోయినావు. మాకు అదేం పని లేదు, సింగిల్గానే వస్తాం, సింగిల్గానే పోరాడతాం. థ్యాంక్ యూ సార్. ఈ తీవ్ర వాగ్వాదం వెనుక ఉన్నటువంటి ఏదైతే ఉందో ఈ గొడవ, దీని మీద మీ స్పందన అంటే మీరేం చెప్పారు? ప్రశాంత వాతావరణంలో హైదరాబాద్లో అందరు కూడా ఆంధ్ర తెలంగాణ తేడా లేకుండా అందరు జీవిస్తున్నారు. బాగున్నది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది. ప్రశాంత వాతావరణంలో వినాయక చవితి నవరాత్రులు చేసుకుంటున్నాం. ఈ సందర్భంగా జీర్ణించుకోలేని టీఆర్ఎస్ నాయకులు ఒక బక్రా కౌశిక్ రెడ్డి అనేటోడు టీఆర్ఎస్ నాయకు కేటీఆర్కు, హరీష్ రావుకు, కేసీఆర్కు ఒక బక్రా లెక్క దొరికినాడు. ఆ నోరుంది ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతాడని నన్ను రెచ్చగొడతా ఉన్నారు. ఏం రెచ్చగొట్టినా కూడా ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య పద్ధతిగా మాట్లాడితేనే ఏమైనా విలువలు ఉంటాయి. ఒక మనిషిని రెచ్చగొట్టి మరి ఆ చెప్పుతోడు కొట్టిపించుకోవడం అనేది ఈ కౌశిక్ రెడ్డికే చూస్తే అర్థమవుతున్నది. ఈరోజు గాంధీ గారి ఇంటి మీద కోత జెండా ఎగరేస్తా అంటే మరి నాయకులు కార్యకర్తలు సిటీలో ఉన్నారు కాబట్టి, గాంధీ సిటీ ఎమ్మెల్యే, శ్రీలింగంపల్లి ఎమ్మెల్యే కాబట్టి నువ్వు అన్నదానికి కార్యకర్తలు జీర్ణించుకోలేక ఇంటికే వచ్చిండ్రు.
నిన్న నీ ఇంటి ముంగట వచ్చి ధర్నా చేసిరు. మరి దమ్ముంటే ఇవాళ వస్తానవు రా. 11 అన్నావు, 12 అయింది లేవు. మరి ఇక్కడ అందరు ఉన్నారు, మరి కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరం కూర్చున్నాం. నేను పీకేసా ఏకేసా 10,000 మందితోటి నేను ముట్టడి చేస్తా, గాంధీ గారి ఇంటి మీద జెండా ఎగిరేస్తా అంటున్నావు. బిడ్డను కుకుడుపల్లి కాదు హైదరాబాద్లో నేను తిరగలేవు. మైనంపల్లి హనుమంతరావు యువసేన ఇక్కడ రెడీ ఉన్నది, దేనికైనా ఎదుర్కోనికి సిద్ధంగా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఏ విషయమైనా ఎదుర్కోవడానికి ఉన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నువ్వు రా, నీకు సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నాం ఇక్కడ. సార్ ఏం చెప్తారు ఈ వాగ్వాదం ఎట్లా చూడొచ్చు? అదేవిధంగా కౌశిక్ రెడ్డి ఈరోజు 11 గంటలకు వస్తా అని చెప్పినటువంటి వ్యక్తి ఇప్పుడు 12 అయినప్పటికీ కూడా ఇంకా రానటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఏం చెప్తారు అసలు ఎట్లా చూడొచ్చు దీన్ని? ముఖ్యంగా కౌశిక్ రెడ్డికి ఆ స్థాయి లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే కౌశిక్ రెడ్డి ఆ స్థాయిలో మాట్లాడాల్సిన వ్యక్తి కాదు. దానికి రెస్పాండ్ కావాలంటే మన కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ రెస్పాండ్ కావాలి. కానీ ఇతను ఏదంటే మధ్యలో వచ్చి తనేదో ఏదంటే నేనే టీఆర్ఎస్ నేనే ఇది అని చెప్పేసి అనడం ఇది కరెక్ట్ కాదు. కాకపోతే ఒక పెద్ద వ్యక్తి, ఎందుకంటే గాంధీ గారు ఏం చెప్పారంటే నేను ఏదంటే కండ ఒప్పుకోలేదు, నేను సాంకేతికంగా నేను టీఆర్ఎస్లో ఉన్నాను, నేను టీఆర్ఎస్లో ఉన్నానని చెప్పినంత మాత్రాన ఈ విధంగా బిహేవ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక సీనియర్ లీడర్ 10 సంవత్సరాలు ఏదంటే ఎమ్మెల్యే 3 సార్లు ఎన్నికైండు, 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాడు. అటువంటి వ్యక్తిని ఏదంటే ఒక చిన్న పిల్లలా ట్రీట్ చేసేసి ఈ విధంగా చేయడం అనేది ఏంటంటే కార్యకర్తలు ఎవ్వరూ జీర్ణించుకోలేకుండా ఉన్నారు. ఎందుకంటే ముఖ్యంగా 10 సంవత్సరాల నుండి ఎటువంటి మచ్చలేని వ్యక్తి, ఎప్పుడు కానీ అభివృద్ధి ధ్యేయంగా ఏదైనా ముందుకు పోతున్నటువంటి వ్యక్తిని ఈరోజు అభివృద్ధి కోసమే తను ఏదంటే సీఎంని కలవడం కానీ ఇవన్నీ జరిగినాయి. అంతేగాని నా నిజవర్గం అభివృద్ధి బాగుండాలి, నా నిజవర్గం ప్రజలు బాగుండాలని కోరుకునే వ్యక్తి ఎప్పుడు కానీ అటువంటి వ్యక్తిని నువ్వు ఏదంటే చిన్న స్థాయి లాగా నువ్వేంటి నేనేంటి అని చెప్పేసి తూక్యా మైక్యా అంటే కాదు. అట్లాంటి వ్యక్తిని ఏదంటే కించపరిచినట్టు మాట్లాడడం వల్ల ఈ విధంగా ఇట్లాంటి సంఘటనలు జరిగినాయి. ఇక ముందు ఇటువంటి జరగొద్దు, ఇటువంటి పునరావృతం కావద్దని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే అతను ఒక చిన్న వ్యక్తి కాదు. ఎందుకంటే 3 సార్లు ఎన్నికైన వ్యక్తి ఎంత అభివృద్ధి చేస్తే 3 సార్లు ఒక ఎమ్మెల్యేని ఎన్నుకోవాలి. అటువంటి ప్రజల అభిమానం చూరగొన్న వ్యక్తిని ఈ విధంగా కించపరచడం అనేది కరెక్ట్ కాదు. ఇది దృష్టిలో ఉంచుకొని ఇక ముందు మెదలాలని చెప్పేసి మేము ఏదైనా విజ్ఞప్తి చేస్తున్నాం. మహిళల పట్ల కౌశిక్ రెడ్డి చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఏ విధంగా చూడొచ్చు? అసలు కౌశిక్ రెడ్డి ఫస్ట్ నుండి కూడా మహిళలు అంటే గౌరవం లేదు. మహిళల గురించి ఏదంటే కేటీఆర్ హరీష్ రావు కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు కౌశిక్ రెడ్డికి అంటూ కూడా తెలుస్తుంది. ఇట్లాంటి వ్యక్తిని సపోర్ట్ చేయడం అనేది ఏంటంటే సపోర్ట్ చేస్తే ఎప్పటికైనా కానీ పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుంది. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీకి ఒక ప్రతిష్ట ఉంది. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ అంటే ఒక పబ్లిక్లో 10 సంవత్సరాలు పరిపాలించింది కాబట్టి అటువంటి పార్టీలో ఉన్న వ్యక్తి ఈ విధంగా మాట్లాడుతూ అట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే పార్టీ పరుగు పోతుందని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తాను. సార్ నిన్న ఏర్పడినటువంటి వాగ్వాదం ఇద్దరి మధ్య ఏదైతే కౌశిక్ రెడ్డి మధ్య అదేవిధంగా ఆర్గపుడి గాంధీ గారి మధ్య ఏదైతే ఏర్పడినటువంటి వాగ్వాదం కాస్త తీవ్ర ఉద్రిక్తత నెలకొంది వాళ్ళ ఇంటి దగ్గర అని చెప్పొచ్చు. ఒక పక్క లోపల వాళ్ళ అనుచరులు ఉన్నారు, బయట వీళ్ళ అనుచరులు ఉన్నారు. అయినప్పటికీ గుడ్లు టమాటాలు కొట్టుకునేటువంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? అంత ఉద్రిక్తత ఏర్పడడానికి గల కారణం ఏంటి? అట్లా చెప్పకూడదు కదా అమ్మ. గాంధీ గారిని ఒక అక్కడ మొత్తం వాళ్ళే. ఈరోజు చూసుకుంటే మన సిచ్యువేషన్ ఎంతవరకు దారితీసింది అనేది మనం చూస్తూనే ఉన్నాము. ఏం కాదు, ఏమవుతుంది, ఏం సిచ్యువేషన్ వచ్చినా ఏమవుతుంది, వాడు వస్తాని అన్నాడు, రావాలి వాడు. మేము కూడా ఎదురు చూస్తున్నాం వాడికి వస్తాడు అనేది. ఎంత దూరం వెళ్తుందంట? ఎంత దూరమే పోదమ్మా. వాడు ఎక్కడైనా తీసుకుపోవాలంటే తీసుకుపోను, మేము సిద్ధంగా ఉన్నాం. ఇక అతని మీద ఉంటుంది అది.